వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మరో రగడ మొదలైంది. కరీంనగర్ జిల్లా కేంద్రంగా రాజకీయం వేడెక్కుతుంది. జిల్లా సమీక్ష సమావేశం వేదికగా ఈసారి పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్ల మధ్య వారు మొదలైంది. పార్టీ ఫిరాయింపులపై ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇప్పటికే అనేక చోట్ల ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై పోలీసు కేసులు నమోదయ్యాయి. వరుసగా కాంగ్రెస్ నేతలు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు. కాసేపటి క్రితం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా పాడి కౌశిక్ రెడ్డిపై కమిషనర్ కలిసి ఫిర్యాదు చేశారు. అంతకుముందు ఈరోజు ఉదయం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కి కూడా ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదు చేశారు. తనపై పాడి కౌశిక్ దాడి చేశారని, ఆయనపై అనర్హత వేటు వేయాలని కూడా డిమాండ్ చేశారు డాక్టర్ సంజయ్. ఇలా ఇరు పార్టీల నేతలు తగ్గేదేలే అంటున్నారు. ఇప్పుడు ఈ వివాదానికి మూల కేంద్రంగా మారిన కౌశిక్ రెడ్డి గారు మాతో ఉన్నారు. కౌశిక్ రెడ్డి గారు, మీకు ముందుగా భోగి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విష్ ద సేమ్ కళ్యాణ్ గారు. మీ ద్వారా తెలంగాణ ప్రజలందరికీ కూడా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. కౌశిక్ రెడ్డి గారు, మీరు ఎమ్మెల్యే అయిన నుంచి కూడా పాడి కౌశిక్ రెడ్డి అనే దానికంటే కాంట్రవర్సీ కౌశిక్ రెడ్డి అనేది మీకు కరెక్ట్ యాప్ట్గా పనికి వస్తుంది. ఎందుకంటే వరుసగా కాంట్రవర్సీలు మీరు ఎమ్మెల్యే అయిన నుంచి, అంతకుముందు కూడా కొన్ని ఉన్నాయి, అయిన తర్వాత ఇంకా చాలా పెరిగాయి. అంటే ఈ కాంట్రవర్సీకి కౌశిక్ రెడ్డి కేంద్రంగా అవుతున్నారా, లేకుంటే కౌశిక్ రెడ్డి ఏం చేసినా దాన్ని కాంగ్రెస్ వాళ్ళు కాంట్రవర్సీ చేస్తున్నారా? కళ్యాణ్ గారు, స్ట్రైట్ మీరు చెప్పిన దానికి ఆన్సర్. మేము కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజల పక్షాన నిలబడి గట్టిగా ప్రశ్నిస్తున్నాం కాబట్టే కాంగ్రెస్ వాళ్ళు కాంట్రవర్సీ చేసి దాన్ని నేను మాట్లాడొద్దు, ప్రశ్నించే గొంతుని ఒత్తాలని అనుకుంటా ఉన్నారు. కానీ ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, నేను ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ఇవాళటి వరకు నా ప్రతి ప్రెస్ మీట్ చూడండి, ప్రతి ఇష్యూ చూడండి, ఇట్ ఈజ్ ఓన్లీ ఇష్యూ బేస్డ్, తప్పితే పర్సనల్ ఎజెండా లేదు అనేది నంబర్ 1. నంబర్ 2, నేను అడిగింది ఏంటి నిన్న, ఇవాళ కేసీఆర్ గారు ఓడిపోవడానికి కారణమైన మీ 6 గ్యారెంటీలే కదా, ప్రజలు మిమ్మల్ని నమ్మిరు కదా, మీరే కదా దేవుని గుడిలల్లా సంతకాలు పెట్టి ఖచ్చితంగా 100 రోజుల లోపలనే ఈ 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పింది వీలే కదా కళ్యాణ్. నేను అడిగేది అదే. మరి 100 రోజుల లోపల మీరు రైతు భరోసా రైతులకి 15,000 రూపాయలు ఇస్తామన్నారు, ఆ 15,000 రూపాయలు ఇవ్వమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలా 100% మేము ప్రతి రైతుకి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు, 50% మాత్రమే రుణమాఫీ అయింది, ఇంకా 50% మాత్రం రుణమాఫీ కాలేదు. రుణమాఫీ అడగడంలో మీరు ప్రభుత్వాన్ని నిలదీయడంలో, క్వశ్చన్ చేయడంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఖచ్చితంగా మీ పాత్ర ప్రశంసనీయం, అందులో ఎలాంటి సందేహం లేదు. అడగడం వరకు ఓకే, చెయ్యెత్తడం ఏంటి, చెయ్యి చేసుకోవడం ఏంటి? అక్కడ విజువల్ చూడండి, మీరు విజువల్ ప్లే చేయండి. విజువల్ అవుతుంది, ప్లే అవుతుంది. ఆ విజువల్ ప్లే అవుతుంది దాంట్లో, ఆ విజువల్ ప్లే అవుతుంది దాంట్లో. సంజయ్ గారు నన్ను నెట్టేసిన తర్వాత నేను నెట్టేసిన చూడండి, మీరు అది చూడండి, ఫస్ట్ విజువల్ చూడండి. ఎస్ యు సీ అది చూడండి, ఆ విజువల్ చూడండి. ఆయన చెయ్యి అడ్డం కంటే ముందు చూడండి, ముందు విజువల్ ప్లే చేయండి, విజువల్ కొంచెం విజువల్ వేయండి, కొంచెం ఫుల్ విజువల్ వేయండి, ఫుల్ దానికంటే ముందే వేయండి. ఎస్, నేను నూకేసింది వాస్తవం. దానికంటే ఒక్క నిమిషం, దానికంటే ముందు చూడు, ఎవరు నూకిరో పోయింది విజువల్. ఇప్పుడు ఫుల్ విజువల్ లో నేను నూకలేదు, నా వర్డ్స్ వాయిస్ కూడా రికార్డ్ కూడా ఉంది, మీరు చూడండి. సంజయ్ గారు నన్ను నూకిన తర్వాతనే నన్ను ఎందుకు నూకుతున్నాను చేయి పూజ చేసిన తప్పితే నేను చేయలేదు. నంబర్ 1, నేను ఒకటే చెప్తా ఉన్నాను, నేను పోలేదు అక్కడికి, నా పక్కన వచ్చి ఆయన కూర్చున్నాడు. ఆయన సీటు అది కాకపోయినా, ఆయన పేరు లేకపోయినా వచ్చి నా పక్కన కూర్చున్నాడు. నంబర్ 1. నంబర్ 2, నేను ఒక్కటి చెప్తాను, నేను నెట్టేయలే, ఆయన నెట్టేసినాక నేను నెట్టేసిన. నంబర్ 1 కళ్యాణ్ గారు. నంబర్ 2, నేను అడిగేది ఒక్కటే కళ్యాణ్ గారు, ఇవాళ ఆయన గెలిచింది బీఆర్ఎస్ పార్టీ మీద, ఆయన ఎజెండా ఏంటిది, కాంగ్రెస్ పార్టీ ఎజెండా. అంటే నువ్వు అమ్ముడు పోయి రేవంత్ రెడ్డి దగ్గర కోట్లాది రూపాయలు తీసుకొని నువ్వు అమ్ముడు పోతే, నువ్వు ఆడ నా పక్కన నిల్చొని కేసీఆర్ గారిని తిడుతుంటే నేను చూస్తుంటూ కావాలా? ఎందుకు ఊరుకుంటాం భయ్? బరాబర్ చెప్తున్నా మీ స్టూడియో నుంచి, మళ్ళా యావత్ తెలంగాణలో కూడా పార్టీ ఫిరాయించిన ప్రతి ఎమ్మెల్యేని నేను ఒక్కరిని అడ్డుకున్నాడు కాదు, మా ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అడ్డుకుంటాడు, నిలదీస్తారు. వాళ్ళకంతా దమ్ముంటే. కౌశిక్ రెడ్డి గారు, మీరు చెప్పింది 100% కరెక్ట్. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అడ్డుకోవాల్సిందే, నిలదీయాల్సిందే, దాన్ని ఎవరు తప్పు పట్టారు, ఓకే మీరు చేయొచ్చు, ప్రజాస్వామ్యయుతంగా చేయాలి. అది ఒకటి.
అసలు నిలదీయడం అడ్డుకోవడం అంటూ మొదలు పెడితే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావును కదా అడ్డుకోవాలి. ఎందుకు అడ్డుకోవాలి? వాళ్ళే కదా 37 మంది ఎమ్మెల్యేలను 10 ఏళ్లలో ఫిరాయింపజేసిండ్రు. 37 మందిని తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేని తెచ్చి క్వశ్చన్ కాలేదు. తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ సైకిల్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేని తీసుకొచ్చి మంత్రిగా చేశారు, కేబినెట్ మంత్రిగా. నిలదీయాలా వద్దా? అప్పుడు మీరు లేరు బీఆర్ఎస్. ఒక నిమిషం కళ్యాణ్ గారు, మీ క్వశ్చనే రాంగ్ అంటున్నాను. ఎట్లా? అసలు ఫస్ట్ ఈ ఫిరాయింపులు అనేటిది ప్రోత్సహించిందే కాంగ్రెస్ పార్టీ. అప్పుడు మీరు కాంగ్రెస్ లో ఉన్నారు. తప్పే. నేను అప్పుడు రాజకీయాలు లేని ఇంకా క్రికెట్ ఆడుతున్నప్పుడు నేను రాజకీయాలు లేని వాళ్ళు పార్టీ ఫిరాయించిన రోజు నేను కాంగ్రెస్ పార్టీలో లేను, నేను క్రికెట్ ఆడుతున్నా. అప్పుడు బ్రహ్మాండ క్రికెటర్ ఉంటే రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని తీసుకొని జాయిన్ చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. మా కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఇవాళ ఇండివిజువల్గా తీసుకొని జాయిన్ చేసుకోలేదు. వాళ్ళ ఎల్పీని మా పార్టీలో మేము మర్జ్ చేసుకున్నాం తప్పితే మేము ఇండివిజువల్ చేసి చేయలేదు. అప్పటికి కూడా కానీ మేము కండువ కప్పలేదు. మేము అబ్సల్యూట్ గా ఎల్పీని మేము మర్జ్ చేసిన తర్వాతనే మేము చేసుకున్నాము అనేది వాస్తవం. రెండోది ఇవాళ అవన్నీ కాదు, వాళ్ళు బాజాబ్తూ నిన్న మైక్లా ఏమని చెప్పిండు సంజయ్ గారు, నిన్న మైక్లా నువ్వు ఏ పార్టీ అంటే నేను కాంగ్రెస్ పార్టీ అన్నాడు, బాజాబ్తూ చెప్పిండు. నేను మీ ద్వారా స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను, బాజాబ్తూ సంజయ్ గారు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పిండు. ఇప్పుడు మీరు ఖచ్చితంగా తనని డిస్క్వాలిఫై చేయాల్సిన బాధ్యత స్పీకర్ గారి మీద ఉంది. యావత్ తెలంగాణలో ఉన్న ప్రజలు మొత్తం చూస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారని నేను స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను. నేను సవాల్ విసురుతా ఉన్నా కళ్యాణ్ గారు, మీ 10 టీవీ ద్వారా సవాల్ విసురుతా ఉన్నా. మీ 10 మంది పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మీరు 10 మంది రాజీనామా చేయండి. 28 మంది మేము కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి కేసీఆర్ గారి కాలు మొక్కన్నా మేము కూడా రాజీనామా చేస్తాం. చలో మీరు బాగా పాలన బాగుందని అంటారు కదా, ఎలక్షన్ పోదాం. చలో మీరు గెలుస్తారా మేము గెలుస్తారా చూద్దాం. అది అయ్యే పనేనా? మరి చేయాలి. అరే ఎందుకు కాదు, చేయమని రాజీనామా మేము చేయకుండా అడుగు. నేను ఎమ్మెల్యేగా నీకు ఆన్ రికార్డ్ చెప్తున్నా, నేను ఎమ్మెల్యేగా వాళ్ళు 10 మంది చేస్తే నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తాను ఆన్ రికార్డు చెప్తున్నా. ఇది ఆన్ రికార్డు ఉంటుంది, చేయరు. వాళ్ళు చేయమని చెప్పి అసలు వాళ్ళకి సిగ్గు లేదా, శరం లేదా, అన్నం తింటలేరా, వాళ్ళు ఏం తింటుర్రు? నేను ఒక్కటి అడుగుతున్నా, నీవు పెద్ద మీరు అంత పెద్ద కింగ్స్ అయి ఉంటే మీరు పెద్ద మీ దాని మీద మీరు గెలిచి ఉంటే రిజైన్ చేయరు. ఎందుకంత భయం? ఇలా ప్రజల పక్షాన నిలబడాల్సింది నిలబడకుండా అమ్ముడు పోయి పైసలకు అమ్ముడు పోయి మీరు చేసిన లాంటి సవాలే సంజయ్ కూడా ఒకటి చేశారు. ఒకసారి విందాం. ఆయన సవాల్ విందాం. అది ఏమి విన్నారు మీరు? సంజయ్ సవాల్ ఒకసారి వినండి మీరు. పీసీఆర్ సంజయ్ సవాల్. 10 మంది కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు. వారు 60 మందిని తీసుకున్నారు. ఎమ్మెల్యేలను, శాసనమండలి సభ్యులను, సీనియర్ నాయకులను ఎంతో మందిని తీసుకోవడం జరిగింది. ఆ విషయం ఇవాళ గౌరవ పెద్దలు కేసీఆర్ గారు కావచ్చు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు కూడా గమనించి స్పందించాలి. అదేవిధంగా నాతోటి శాసనసభ్యులు కావచ్చు, ఆ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, మిగతా నాయకులు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీతోటి గతంలో పనిచేసిన వాళ్ళను ఎంతోమంది కాంగ్రెస్, బీజేపీ, సిపిఎం, బహుజన్ సమాజ్ పార్టీ, తెలుగుదేశం అన్ని పార్టీల నుంచి, వైఎస్ఆర్సీపీ నుంచి కూడా తీసుకున్న మరి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ప్రజలందరికీ మేము తప్పు చేసినాం అప్పుడని చెప్పి క్షమాపణ చెప్పి వాళ్ళు రాజీనామా చేస్తే ఇక్కడ నేను కూడా రాజీనామా చేస్తాను. ఆ సవాల్ని స్వీకరించిన కదా. మీ 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయరు, మా 28 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ గారి కాలి మొక్కన్నా రాజీనామా చేపిస్తా. స్వీకరిస్తారు. అది చేయమను. కేసీఆర్ కేటీఆర్ ఏంది ఆయన చేసేది? వాళ్ళ 10 మంది చేయమను, పోదాం. వాళ్ళ 10 మందిని చేయమని చెప్పండి. ఆయన స్థాయి కేసీఆర్ కేటీఆర్ అబ్బాయి, ఆయన స్థాయి కేసీఆర్ కేటీఆర్. వార్డు మెంబర్ కూడా గెలవనోడు, ఆయన వార్డు మెంబర్ అయినా గెలుస్తాడా? వార్డు మెంబర్ కూడా గెలవడు. ఈ సంజయ్ కేసీఆర్ స్థాయి కాదైనది. వార్డు మెంబర్ కూడా గెలవలేడు. నేను చెప్పుడు కాదు, జీవన్ రెడ్డి గారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయిన జీవన్ రెడ్డి గారే చెప్పిర్రు. మరి అంత పెద్ద హీరో అయితే నువ్వు వార్డు మెంబర్ కూడా గెలవనోనివి, మరి
కేసీఆర్ గారు బీఫామ్ మీద గెలిచినోడికి నీకు సిగ్గు శరము చీమడు ఉంటే రాజీనామా చేయి భయ్. ఇంత సిగ్గు లేకుండా నిన్న మొత్తం ప్రజల ముంగట నీ ఇజ్జత్ మానం Right, కౌశిక్ పోయింది. రెడ్డి జగిత్యాల అందరినీ తూతూ అంటుర్రు, మంచిగా చేసినావు అన్న అంటున్నారు. కౌశిక్ రెడ్డి గారు ఇక్కడ మీ పార్టీలోనే ఒక్క నిమిషం బ్రదర్, ఆ రాజీనామా ముచ్చట నేను చెప్పినా దాన్ని స్వీకరించడం ఆ ముచ్చట కాదు, అది పక్కకు పెట్టి ఆల్రెడీ ఫస్ట్ థింగ్ పార్టీ ఫిరాయించిండు. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన మీద డిస్క్వాలిఫై చేయాలనా వద్దా? స్పీకర్ గారు మీరు చెప్పండి కళ్యాణ్ గారు, మీరు చెప్పండి కళ్యాణ్ గారు, డిస్క్వాలిఫై చేయాలనా వద్దా? చేయాలి. మరి ఎందుకు చేస్తలేరు అంటే ఇది ఏం పాలన అన్నట్టు? ప్రజాపాలన అని చెప్తారు, కంచెల పాలన వేస్తారు. ఒక్కటి. రెండోది, అసలు నిన్న రివ్యూ మీటింగ్లో నేను అడిగిన క్వశ్చన్లు ఏంది, వాళ్ళు చేసే లొల్లి ఏంటిది? నేను రివ్యూ మీటింగ్లో అడిగింది ఏంది, మీరు రైతు భరోసా అనేది 15,000 ఇస్తామని చెప్పి రబీ సీజన్ యాసంగి సీజన్ 2 సీజన్లు పోయినాయి, మీరు ₹1 కూడా వెయ్యలేదు. మంత్రి గారు ఇప్పటిదాకా మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 వేయలే, మీరు 15,000 వెయ్యాలనేది నేను అడిగిన వాళ్ళని. నంబర్ 2 ఏం అడిగినా, మీరు రుణమాఫీ 100% చేసిండ్రు అన్నారు. మా హుజరాబాద్ నియోజకవర్గంలో కేవలం 50% మాత్రమే రుణమాఫీ అయింది, ఇంకా 50% మంది రైతులకు కాలేదు. ఖచ్చితంగా 50% మందికి చేయమని చెప్పినాం. శాచ్యురేషన్ మోడ్లో దళిత బంధు అనే ఒక పథకం తీసుకొని ఆ పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్గా హుజరాబాద్లో తీసుకొని 18,500 మందికి ఇచ్చిన తర్వాత డబ్బు అనేది ఆల్రెడీ వాళ్ళ అకౌంట్లు ఉన్నది, వీళ్ళు ఇస్తలేరు, అది ఇవ్వమంటే దాని మీద జవాబు చెప్పరు. ఇలా మా రైతులకి కలవల ప్రాజెక్ట్ కడితే దాని మొత్తం డిపిఆర్ ఆనాడు కేసీఆర్ గారి గవర్నమెంట్లోనే 20 లక్షల రూపాయలతో డిపిఆర్ వేయించి 70 కోట్ల రూపాయలకి వేయించి ఆ కలవల ప్రాజెక్ట్ కట్టండి. మా వీణవంక మండలం జమ్మికుంట మండలం సంబంధించిన 6,000 ఎకరాల ఆయకట్టుకి నీళ్లు వస్తాయి, రైతులకి బాగుపడుతారంటే దాని మీద జవాబు ఉండదు. వీటి మీద క్వశ్చన్లు అడుగుతుంటే వీటి మీద క్వశ్చన్లు అడుగుతుంటే ఈ కళ్యాణ్ గారు నేను అడిగిన తర్వాత మీరు వినండి ఒక్క నిమిషం నన్ను మాట్లాడి. ఎందుకంటే ప్రజల సమస్యలు ప్లీజ్, వాళ్ళ ప్రజలు అనేది లాభం అవుతుంది, 10 టీవీ ద్వారా కూడా వాళ్ళు ఇంటుంటే లాభం అవుతుంది ప్రజలు. ప్లీజ్ మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఈ క్వశ్చన్లు అడిగితే తాతల కవ్వలకి 4,000 రూపాయల పెన్షన్ నువ్వు చేస్తానో 100 రోజులు ఎందుకు చేస్తలేవని నేను అడిగిన, దానికి జవాబు చెప్పారు. ఇలా కళ్యాణ్ లక్ష్మి కేసీఆర్ గారు ఇచ్చిన 1,116 రూపాయలతో మీ తులం బంగారం ఇస్తామన్నారు, ఎందుకు ఆ తులం బంగారం ఇస్తలేరని నేను అడిగిన, దానికి ఆయన జవాబు చెప్పారు. ఇలా కేసీఆర్ కిట్ని ఎందుకు బంద్ చేసిర్రు? మగబిడ్డ ఉంటే 12,000 వాళ్ళు ఎందుకు బంద్ చేశారు? అదే కదా పాయింట్, మా పాయింట్ కావాల్సింది అది. దాని ఒక్క నిమిషం మీరు వచ్చే పాయింట్కి చెప్తాను. అదే పాయింట్ నేను అడుగుతుంటే సంజయ్ గారు ఏమంటారు నా పక్కన కూర్చొని, నేను అడిగిన ఈ ప్రశ్నలకు ఏమంటారంటే నేను బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని పొట్టు తిడతా అని చెప్తాను నాతో కూర్చొని నా పక్కన. ఆయన మైక్ నిల్చున్న తర్వాత నువ్వు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినోనివి, కేసీఆర్ చెప్పేది ప్రజల పక్షాన్ని నిలబడాలి తప్పితే నువ్వు ఎందుకు లేదు, బరాబర్ ఉన్నది. అరే ఒక్క నిమిషం, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడేది కేసీఆర్ కేటీఆర్ లెవెల్ మాట్లాడుతుండు కదా, ఆయన మాట్లాడేది ఏంటిది? నా పక్కన నిల్చొని నువ్వు గివన్నీ అడుగుతున్నావు, కేసీఆర్ చెప్తాను, ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా సంజయ్ని కానీ ఆ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించే వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా అడగడగన అడుగుంటాం. వాళ్ళని కేసీఆర్ గారు నాయకత్వంలో ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే 6 గ్యారెంటీలని ప్రశ్నిస్తూనే ఉంటాం, 420 హామీలను ప్రశ్నిస్తూనే ఉంటాం. రెండోది, వాళ్ళు మా మీద ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 26 కేసులు పెడతారా కళ్యాణ్ గారు? 26 కేసులు ఇవాళ కూడా కళ్యాణ్ గారు ఇవాళ కూడా నన్ను జైలు పంపాలి, నేను జైలు పోలేదు. నేను ఇవాళ కూడా కేసులు ఇచ్చి కంప్లైంట్లు ఇచ్చి కేసుల మీద కేసులు పెడతారు. ఎన్ని కేసులు పెట్టినా కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తూనే ఉంటాడు. పేద ప్రజలకు సంబంధించిన రైతుల పక్షాన్నే ఉంటాడు, పేద ప్రజల పక్షాన్నే ఉంటాడు, తాతల అవ్వల పక్షాన్నే ఉంటాడు, యువకుల పక్షాన్నే ఉంటాడు, మహిళా పక్షాన్నే ఉంటాడు. ఆయన 2,500 కూడా మహిళలకు ఎందుకు ఇయ్యలేని అడుగుతూనే ప్రసక్తే లేదు కళ్యాణ్ గారు. కౌశిక్ రెడ్డి గారు, మీరు ఇంతకుముందే చెప్పా కాంట్రవర్సీ అని, ఒకటి కాదు రెండు. కాంట్రవర్సీ కాదు కళ్యాణ్ గారు, చెప్తాను ఒకసారి కాంట్రవర్సీ ముదిరాజ్ కులాన్ని ఉద్దేశించి నేను ఎప్పుడు తిట్టలేదు. ఈ మధ్య ఒక బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పోయి ఒక పోలీస్ ప్లీజ్ బంజారా హిల్స్ పిఎస్ కి నేను ఎందుకు పోయినా? నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని నేను ఉట్టిగా పోలేదు, నేను అపాయింట్మెంట్ తీసుకొని మరీ పోయినా. ఆడికి ఏసీపీ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని పోయినా. నాకు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు ఒక బాధ్యత గల శాసనసభ్యుడు వస్తున్నాను అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు ఏసీపీ గారు ఆడు ఉండాలన్నా వద్దా?
నేను పిటిషన్ ఇస్తే తీసుకోవాలా వద్దా? అపాయింట్మెంట్ ఎందుకు ఇచ్చింది మరి నాకు? నేను వచ్చే కంటే 5 నిమిషాల ముందు ఏసీపీ గారు పారిపోతారు. మళ్ళీ నన్ను చూసి ఏసీపీ గారికి నేను ఫోన్ చేయగానే మా సిఏ గారికి పిటిషన్ ఇచ్చిపోమంటాడు. సిఏ గారు నన్ను చూడగానే లేచి ఉరుకుతుంటారు. ఇది కరెక్టా? ఇవాళ అసెంబ్లీ యాక్ట్ ప్రకారం ఏ శాసనసభ్యుడైనా ఎనీ గవర్నమెంట్ ఆఫీస్కి వస్తే ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ దట్ ఆఫీసర్ టు రిసీవ్, లిసన్ టు దర్ గ్రీవియన్స్ అండ్ సెండ్ దెమ్ ఆఫ్. దిస్ ఇస్ నా సొంత కవిత్వం కాదు, ఇవి రూల్స్, ఇవి అసెంబ్లీ రూల్స్. అయితే నేను ఆడికి పోయిన తర్వాత ఒక్క నిమిషం ఆడికి పోయిన తర్వాత పిటిషన్ ఇవ్వకపోతే అసలు ఆ సీఏ గారు ఎవరో నాకు తెలుసా? బంజారాయిల్ సీఏ ముఖం కూడా నేను ఫస్ట్ టైం చూసిన. ఆయన ఎవరో తెలియదు. నా పిటిషన్ తీసుకుంటే అయిపోతుంది కదా. నా ఎవరో అనామకుడు, ఒక పనికిరాని బ్రోకర్ చీటర్ గాడు, ఎవరో ఆయన పేరు కూడా చెప్తే నా పరువు పోతుంది, సిద్దిపేటోడు బ్రోకర్ చీటర్ గాడు ఒక రోజు ముందు వచ్చి నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటే నిమిషాల మీద మా నాయకుడైన హరీష్ రావు గారి మీద కేసులు పెడతారు. మేము పిటిషన్ ఇస్తే ఎలాదాకా నెల రోజులు అయింది, మోర్ దెన్ 1.5 months అవుతుంది. నాకు రిసీవ్డ్ కాపీ ఇచ్చిండు. ఇప్పటిదాకా సీఎం రేవంత్ రెడ్డి గారి మీద, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి గారి మీద ఇప్పటిదాకా ఎందుకు కేసు బుక్ చేయలేదు, ఎఫ్ఐఆర్ బుక్ ట్యాపింగ్ అవుతుందని మీకు ఎలా తెలుసు? బరాబర్ తెలుసు. ఎలా తెలుసో చెప్తాను మీకు, ఒక నిమిషం వినండి. నేను మొన్న ఒక ఫంక్షన్ కి పోతా ఉన్నాను. కౌంటర్ ఫిర్యాదు కాదు చేస్తున్నది మీకు చెప్తా కళ్యాణ్ గారు. నేను ఆ రోజు ఒక రోజు నన్ను మా మిత్రుడు ఒక ఫామ్ హౌస్కి బర్త్డే పార్టీకి నన్ను పిలిచిండు. నేను ఆ మిత్రునికి తప్పితే ఇంకోరికి తెలియదు నేను వచ్చేది నా ఫోన్లోనే మాట్లాడిన ఆ రోజు. నేను ఆడికి పొయ్యే లోపల నేను అసలు మందు తాగను, నేను స్మోక్ చేయను, నాకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. నెంబర్ 1. నేను ఆడికి పోయింది నా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి కేక్ కటింగ్కి రమ్మంటే పోయినా. నేను ఆడికి పోగానే 5 minutes లోపల నేను ఇంకా ఆయనకు తప్పితే ఇంకోరు తెలియదు. 2 డిఎస్పీలు, 5 సిఐలు, 10 మంది ఎస్ఐలు, 100 మంది కానిస్టేబుల్ వచ్చి ఆడికి కౌశిక్ రెడ్డి వచ్చిండు. అలా డ్రగ్స్ పెట్టాలి, కౌశిక్ రెడ్డిని జైలుకు పంపాలి. ఇది వాళ్ళ స్ట్రాటజీ ఆ రోజు. నేను ఆ స్ట్రాటజీ చేసిన తర్వాత నేను వచ్చిన ఆడికి వస్తే వాళ్ళకి పాపం తెలియదు ఏంటంటే నేను మందుదాగానే ముచ్చడం వాళ్ళకి తెలియదు. ఆడికి వచ్చి నన్ను చూసినాక అవాక్ అయిపోయారు. నేను కలిసిన పోయినా మరి నేను ఎవరికి తెలియదు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టే కదా. ఇంపాసిబుల్. నా ఫ్రెండ్ అనేది చెప్పేది ఇంపాసిబుల్ అండి, ఇంపాసిబుల్. వచ్చిర్రు ఆడ నాకు డ్రగ్స్ పెట్టే ప్రయత్నం చేసి నన్ను ఇరికిచ్చి ఆడ నుంచి జైలు పంపించే ప్రయత్నం చేసిండు. బాజాబ్తో మా నాయకత్వంకి నేను చెప్పిన ఆ రోజే, వీళ్ళు ఇట్లా చేసిర్రు, ఖచ్చితంగా వీళ్ళు ఎవరన్నా మన వాళ్ళని బలి చేస్తారు, దీంట్లో జాగ్రత్తగా ఉండాలన్న. 20 రోజులు కాగానే డైరెక్ట్ కేటీఆర్ గారి మీద ఒక పోయి ప్లాన్ చేసే ప్రయత్నం చేసింది. ఇట్లాంటి ఒక హోటల్లో ఇప్పుడే జస్ట్ రాయదుర్గం దగ్గర కేటీఆర్ కి సంబంధించిన హోటల్, కేటీఆర్ గారికి సంబంధించిన హోటల్ ఎక్కడైనా కూడా వీళ్ళంతా చిల్లర దందా. రేవంత్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలు డైవర్షన్ టాక్టిక్స్ చేసి గీడ రెడీ చేస్తున్నాం, గాడ రెడీ చేస్తున్నాం, ఈడ డ్రగ్స్ ఉన్నాయి, గాడ డ్రగ్స్ ఉన్నాయి. నేను ఒకటే ఛాలెంజ్ చేసిన కదా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలని ఎంపీలని తీసుకురాలి, బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీలు మేము తీసుకొని వస్తాం, టెస్టులు చేద్దాం అందరికి. ఎవరి బాడీలో ఎంత లిక్కర్ వెళ్ళిందో, ఎవరి బాడీలో ఎన్ని డ్రగ్స్ వెళ్ళినాయో, కాంగ్రెస్ పార్టీలో ఎంత ఉన్నారు అనేది మొత్తం ప్రజలకు తెలుస్తుంది. మొత్తం లైవ్ పెట్టి చేయరు. రైట్. కౌశిక్ రెడ్డి గారు ఒక్కరే ఎందుకు ఇంత దూకుడుగా వెళ్తున్నారు? అన్నిటికీ కౌశిక్ రెడ్డి ఎందుకు ముందుకు వస్తున్నాడు? మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా సైలెంట్గా ఉంటే కౌశిక్ రెడ్డి దూకుడు వెనుక కారణం ఏంటి? రెడ్డి గారు, మీరు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చిన కొద్ది కాలంలోనే బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు, రేపు గవర్నమెంట్ వస్తే 4 ఏళ్ల తర్వాత మళ్ళీ మంత్రి రేస్లో కూడా ఉన్నారనే చర్చ అప్పుడే మొదలైంది. అంటే అంత దూకుడు, ఇంత దీనికి కారణం ఏంటంటే సీనియర్ నేతలు ఈటెల రాజేందర్ని అక్కడ ఇంతకుముందు ఆయన బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మీరు ఇదే రకంగా ఈటెల రాజేందర్ని టార్గెట్ చేశారు కాంగ్రెస్లో ఉండి, ఇప్పుడు రేవంత్ రెడ్డిని నేరుగా సీఎంనే టార్గెట్ చేస్తూ ముందుకు పోతున్నారు. ఏంటి అంటే మీ ధైర్యం ఏంటి? మీరు ఇంత దూకుడు పెంచడానికి అంటే కేటీఆర్ ఏమన్నా మిమ్మల్ని ముందుకు నెట్టుతున్నారా? అంటే చాలామందికి అనుమానం ఉంది, కౌశిక్ రెడ్డిని ముందు పెట్టి ఒక ఎమ్మెల్యేలో చెప్పదండి ఎమ్మెల్యే సైకో కౌశిక్ రెడ్డి ఆయన ముందు పెట్టి కేటీఆర్ డ్రామాలు ఆడుతున్నారని కూడా ఒక కామెంట్ చేశారు. ఈ చిన్న బచ్చగాల ఎమ్మెల్యేల గురించి నేను మాట్లాడా, వాళ్ళు మళ్ళీ గెలిచేది పీకేది వాళ్ళతో మాట్లాడా, వాళ్ళని పక్కకు పెట్టున్నాను. నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నా, కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా బలంగా ఆయన నేను కష్టకాలంలో ఉన్న రోజు నన్ను ఎమ్మెల్సీ చేసిండు, విప్పి చేసిండు, ఎమ్మెల్యే చేసిండు. రెండోది, ఇవాళ కేసీఆర్ గారి పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో బరాబర్ కేసీఆర్ గారికి అండగా ఉంటాం. కేసీఆర్ గారికి అండగాతో పాటు ఏవైతే రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు ఇచ్చిర్రో ప్రశ్నించకపోతే ప్రజల పక్షాన నిలబడి ఎవరు ప్రశ్నిస్తారు? మమ్మల్ని ఎందుకునేది? మాకు ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష నాయకుల పని ఏంటిది? వాళ్ళని ప్రశ్నించడమే కదా.
ప్రశ్నిస్తే వాళ్ళు జవాబు చెప్పాలి. వాళ్ళు దాడులు చేసుడైంది, కేసులు పెట్టుడైంది. నేను ఒక్కటే అడుగుతున్నా కళ్యాణ్ గారు, ఆనాడు మీకు ఒక వీడియో చూపిస్తా. ఇది రేవంత్ రెడ్డి గారు ఈ వీడియో చూపించాలి బ్రదర్, జూమ్ చేసి ఇది జూమ్ చేసి చూపించాలి. రేవంత్ రెడ్డి గారు స్వయంగా డికే అరుణ గారు ఆ రోజు మినిస్టర్గా మహబూబ్ నగర్లో ఉన్న రోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏ విధంగా ప్రవర్తించాడు ఒక్కసారి ఇది చూడు రేవంత్ రెడ్డి గారు. అంటే ఆయన చేస్తే నువ్వు సంసారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారమా? ఇదేమి ఇదేంటిది? సూసైడ్ చేసుకుంటారు నువ్వు చెప్తున్నా నేను చెప్తే అని ఒక మహిళా మంత్రిని పట్టుకొని నోటికొచ్చినట్టు ఆ రోజు మాట్లాడిండు రేవంత్ రెడ్డి. ఒక్క నిమిషం, రేవంత్ రెడ్డి ఒక మహిళతో అట్లా మాట్లాడి, నేను అట్లా మాట్లాడలే కదా ఆడ. నేను మాట్లాడింది సబ్జెక్ట్ ఏది? కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అవి ప్రజలకి చేర్చమని చెప్తా ఉన్నాం. వాళ్ళు ఎందుకు ఇస్తలేడు అనేది చర్చ ఉండాలా వద్దా? ఉండాలి. ప్రతిదీ అబద్ధమే ఆడతారా? మొన్న అల్లు అర్జున్ది ఏమన్నాడు? అల్లు అర్జున్ వచ్చిన రోజు బెనిఫిట్ షో అనేది ఇయ్యము అని అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. మళ్ళీ దిల్ రాజుతోని అడ్డం పెట్టుకొని ఒక డీలు మాట్లాడుకొని డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర ఇవాళ మళ్ళీ బెనిఫిట్ షో ఇచ్చిండు కదా. 20 రోజుల్లోనే మాట మారుస్తారా? ఇంత సిగ్గు శరం లేని ముఖ్యమంత్రి ఉంటారా? అది రేవంత్ రెడ్డి కాదు. అంటే కౌశిక్ రెడ్డి గారు ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వనందుకేనా మీరు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు? ఉప ఎన్నికల్లో ప్రజల బయటకు వెళ్ళారు, అప్పటి నుంచి టార్గెట్ చేశారు. ప్రజల పక్షాన నిలబడతామని చెప్పినాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. ప్రజలు ఇచ్చింది నాకు ఏంది, ఎమ్మెల్యే ఇచ్చి మమ్మల్ని ప్రతిపక్షంలో ఉండురు అన్నాడు. ప్రతిపక్షంలో పని ఏంటిది? వాళ్ళని ప్రశ్నించుడే కదా. వాళ్ళు చేసే తప్పులు ఎత్తి చూపడం కదా. దాడులు ఎడేసిన చూపిస్తాం. ఒక్క నిమిషం విజువల్ మొత్తం మనకు వచ్చింది, ఒకసారి అదేం జరిగింది. ఫుల్ ఫ్రేమ్ వేయండి. ఫస్ట్ ఎవరు నూకిరో చూడండి. ప్రజలందరూ కూడా గమనించాలి దయచేసి. ఆ విజువల్ టీవీ మీద మీకు చూపిస్తా ఉన్నారు. ఫస్ట్ చేయి పెట్టి నూకింది అది. దీనికంటే ముందు చూడండి, చేయి పెట్టి నూకింది సంజయ్ గారే క్లియర్ గా కనబడుతుంది. అది చూడండి. ఎస్, అది చూడండి. ఆయన చూసిన తర్వాత నేను నూకిన తప్పితే నేను నూకింది ఫస్ట్ కాదు, అది అబ్సల్యూట్లీ సంజయ్ నూకిందే. ఇవాళ మీకు ఆడంతా కూడా కనబడతా ఉంది. గౌరవం ఇస్తాం. పనులు కూడా అట్లా ఉండాలి కదా. అమ్ముడు పోవద్దు కదా. ఒక పార్టీలో ఒకటి గెలిచి ఒక దాంట్లో పోయి అమ్ముడు పోవద్దు కదా. గౌరవం బరాబర్ ఇస్తాం. రెండోది, దాడులు మేం చేయలే. దాడులు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేయిస్తుండు. ఇలా నా ఇంటిపై దాడి చేయించిండు, మొన్న అల్లు అర్జున్ ఇంటిపై దాడులు చేయించిండు, నిన్న మా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద దాడులు చేయించిండు, హరీష్ రావు గారు ఖమ్మంకి పోయినప్పుడు దాడులు చేయించిండు, హరీష్ రావు గారి ఇంటి మీద దాడులు చేయిస్తాడు. గిరావిలు చేసే పరిస్థితి గిందికేనా వీళ్ళని ఎన్నుకున్నది? ఎందుకు? మేమందరం గట్టిగా ప్రశ్నిస్తున్నాం కాబట్టి దాడులు చేయాలి. దట్స్ ఆల్ ఇస్ ప్రాబ్లం. ఆయన దాడులు చేస్తే భయపడతాడు, బెదిరిపోతారు, వీళ్ళు అడగరు అని ఆయన అనుకుంటే ఆయన పిచ్చి భావనలో ఉన్నాడు. ఖచ్చితంగా ఎన్ని దాడులు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, ఆయన 6 గ్యారెంటీలు ఇచ్చిన హామీ అమలు చేసేవారికి, 420 హామీలు అమలు చేసేవారికి ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. ప్రశ్నిస్తూనే ఉంటాం. రైట్, థ్యాంక్ యూ కౌశిక్ రెడ్డి గారు. మీరు ఏదైతే ఇప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేశారో అక్కడ జరిగిన ఒక చిన్న సెక్షన్, ఇంకొకటి కూడా చెప్తున్నా కళ్యాణ్ గారు. ఇలా వీళ్ళు ఎంత దౌర్జన్యం అంటే వీళ్ళది, ఇవాళ 10 కోట్ల రూపాయలు వీళ్ళు ఎస్డిఎఫ్ ఫండ్ కింద శాంక్షన్ చేసిరు. ఇవాళ ఓడిపోయినోడు ప్రజలు తిరస్కరించిన వాళ్ళు వాళ్ళ పార్టీ ప్రొసీడింగ్ కాపీ, గవర్నమెంట్ ప్రొసీడింగ్ కాపీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అనేది ఏసీ ప్రొసీడింగ్ కాపీ ఇస్తా ఉన్నారు. ఇగోండి, ఇది మా హుజరాబాద్కి సంబంధించిన ప్రొసీడింగ్ కాపీ. ఇగోండి, మా గంగుల కమలాకర్ గారు ఎమ్మెల్యే ఉంటే కరీంనగర్లో ఓడిపోయి 3వ స్థానం వచ్చిన అభ్యర్థిది ఇటువంటి ప్రొసీడింగ్ కాపీలు ఇస్తా ఉన్నారు వాళ్ళ పేరు మీద. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న మానకొండూరులేమో వాళ్ళ ఎమ్మెల్యే ప్రపోజల్ ఇస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ కళ్యాణ్ గారు? ఇలా ప్రపోజల్స్ అనేటి ఇవేం కాంగ్రెస్ పార్టీ ఫండ్స్ కావు కదా. ఇవి ఫండ్స్ ప్రభుత్వంవి. ఈ ఫండ్స్ ఎమ్మెల్యేలు పక్కన ఎట్లా ఇస్తారు, మేమెందుకు ఇవ్వద్దు అనేది ఇవన్నీ అడుగుతుంటే వాళ్ళకి వశపడతలేదు. వశపడకనే ఈ పరిస్థితులుగా చేసి మా మీద దాడులు చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఎన్ని దాడులు చేసినా ఏం చేసినా కూడా ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల పక్షాన ప్రశ్నిస్తాం. ఇవాళ వాళ్ళు ఆ విధంగా కేసులు పెట్టడం, ఆ విధంగా కరీంనగర్లో ఏ విధంగా అయితే చేస్తూ ఉన్నారో కళ్యాణ్ గారు, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలా కేసు అనేది ఇలా కలెక్టర్ గారు మమ్మల్ని అవగాహనిస్తే పిలిస్తే మేము ఆడికి మీటింగ్కి పోయినాం. ఆ మీటింగ్లో పోయినప్పుడు నాకు ఎమ్మెల్యే గారికి ఆర్గ్యుమెంట్ అయింది.
నన్ను ఒక్కనే పోలీసులను అడ్డం పెట్టి మొత్తం వందలాది మంది పోలీసులు 3 మంత్రులు సాక్షిగా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే సాక్షిగా గుర్ర గుంజుకపోతారా? నేను ఒక ఎమ్మెల్యేని, ఆ విధంగా గుంజుకపోతారా కళ్యాణ్ గారు? ఒక్కసారి ఆలోచన చేయండి. మరి సంజయ్ని ఎందుకు తీసుకుపోలే? ఆ విధంగా కేసులు ఆర్డీఓ గారు, కలెక్టర్ గారే పిలుస్తారా, ఆర్డీఓ గారే పిటిషన్ ఇస్తారు? అంటే ప్రశ్నిస్తే కేసులు పెడతారా? ఇంతకుముందు జెడ్పీ ఆఫీస్లో కూడా ప్రశ్నిస్తే కేసులు పెడతారు. ఇదేం పద్ధతి? రైట్.